గుట్టు రట్టు కేసీఆర్ గూఢాచారి అరెస్ట్. గూఢాచారి సినిమా పేర్లు వినే ఉంటాం. ఈ పేరుతో చాలా సినిమాలే వచ్చాయి. ఇక గూఢాచారి వ్యవస్థ ప్రధానంగా దేశాల రక్షణ విషయంలో ఉంటాయి. సైనిక సలహాదారు అజిత్ దోవల్ గతంలో భారత గూఢాచారిగా ఉన్నారు. ఆయన మారువేషంలో కొన్ని నెలలు పాకిస్తాన్లో ఉన్నారు. అయితే ఇక్కడ మనం చెప్పుకోబోయే గూఢాచారి కేసీఆర్ కు సంబంధించిన వ్యక్తి. అతనే ప్రణీత్ రావు. అక్రమంగా ఫోన్ ట్యాపింగ్. కేసీఆర్ 10 ఏళ్ల అధికారంలో ఉండి తనపై విపక్షాలు చేస్తున్న ఎత్తులు తెలుసుకునేందుకు తన బంధువు అయిన ప్రణీత్ రావును గూఢాచారిగా పెట్టుకున్నాడు. అందరికన్నా జూనియర్ అయిన డీఎస్పీగా ప్రమోషన్ ఇప్పించుకున్నాడు. ఎస్ఐబి బాధ్యతను ఆయనకు అప్పగించాడు. దీంతో ప్రణీత్ రావు స్వామి భక్తిని చాటుకున్నాడు. ఎస్ఐబిని తన చేతుల్లో పెట్టుకొని ఒక ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేసుకుని విపక్షాల ఫోన్లు ట్యాపింగ్ చేయడం మొదలుపెట్టాడు. రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రతి ఫోన్ రికార్డ్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. అన్ని ధ్వంసం. ఇక కేసీఆర్ అధికారంలో ఉండగా పిసిసి చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి ప్రతి అనుడు ఆయన ఫాలో అయ్యాడు. ఎత్తులు పొత్తులు అన్ని తెలుసుకొని కేసీఆర్ ను సమర్పించాడు. ఇక డిసెంబర్ 3న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రావడంతో అదే రోజు ప్రణీత్ రావు సీసీ కెమెరాలను ఆఫ్ చేసి దాదాపు 40 హార్డ్ డిస్కులు ఫోన్ కాల్స్ ధ్వంసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. మొత్తంగా కేసీఆర్ కు గూఢాచారిగా వ్యవహరించాడు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రేవంత్ సీఎం అయ్యాడు. దీంతో పోలీసులకు బదిలీ చేశారు. ఈ క్రమంలో ప్రణీత్ రావును డిఐజీ ఆఫీస్ కు బదిలీ చేశారు. తర్వాత ప్రణీత్ రావు వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో రహస్యంగా విచారణ జరిపిన పోలీసులు ఆయనను మంగళవారం అరెస్టు చేశారు. విచారణకు ప్రత్యేక సీటు ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే ఆధారాలు ధ్వంసం చేసిన ప్రణీత్ రావు సీటు ముందు ఏం చెప్తారన్నది ఆసక్తిగా మారింది.